Watch full episodes on Jio Hotstar. మిత్రులారా, రేస్ ప్రారంభం కాబోతోంది. కానీ మన స్టార్ రైడర్ బిలావర్ ఖాన్ ఇంకా రాలేదు. దిలావర్ ఖాన్ పేరు తలుచుకున్నారో లేదో ప్రత్యక్షమయ్యాడు. పురిపురి నగర ప్రజలకు ఈ దిలావర్ ఖాన్ సెలవు. మోటు ఇంతవరకు ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు. మిత్రులు మోటుని తలుచుకోలేదు, అయినా మోటు ఇక్కడికి వచ్చేశాడు. ఏ మోటు, ముక్కు కళ్ళం వేయకుండా నువ్వు గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేయగలవు? పెద్దన్నయ్య, గుర్రపు స్వారీ మనసుతో చేయాలి, అధికారంతో కాదు. ఏమండి? చెప్పు. ఖాన్ సాబ్, ఈ మనిషితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. గులే బక్కవళి, నువ్వేవి చింతించొద్దు. దిలావర్ ఖాన్ లాంటి అగ్నిపర్వతం ముందు ఈ పిల్ల కాకులు అసలేవి తట్టుకోలేరు. మోటు నాకేమాత్రం సమవుజ్జీ కాడు. అమాయకుల్లా కనిపించేవాడు, తలుచుకుంటే ఏవైనా చేయగలడు. అప్రమత్తంగా ఉండండి ఖాన్ సాబ్. నాకు అతను కళ్ళల్లో మీ ఓటమే కనిపిస్తోంది. ఓకే, మీ అందరికీ రేస్ రూల్స్ తెలుసు కదా? ఓకే చింగం గారు, స్టార్ట్ ద రేస్. సో రేస్ ప్రారంభమయ్యింది. ప్రతి ఒక్కరూ తమ పోటీదారుణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళడానికి వేగంగా ప్రయాణిస్తున్నారు. మోటు దిలావర్ ఖాన్ పక్కన చేరుకున్నారు. ఏంటిది? దిలావర్ ఖాన్ మోటుని గుర్రం నుంచి కింద పడేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మోటు ఓటమని ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు దిలావర్ ఖాన్ మోటుకు పక్కన వస్తున్నారు. ఏం జరుగుతుంది? తుఫాన్ వేగంతో మోటు గుర్రం నుంచి కింద పడ్డాడు. ఓ నో, మోటు కింద పడిపోయాడు. మోటు గట్టిగా అరవడంతో తుఫాన్ ఒక్కసారిగా ఆగింది. మోటు అరవడంతో మిగతా గుర్రాలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు తుఫాన్ మోటు దగ్గరికి వెళ్తుంది. పోటీదారులు తమ గుర్రాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వావ్, ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. మోటు మళ్ళీ తుఫాన్ మీద ఎక్కి కూర్చుని మెరుపు వేగంతో కదులుతున్నాడు. అన్బిలీవబుల్, మోటు తుఫాన్లు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సరిగా దిలావర్ దగ్గరికి వచ్చేసారు. పరిగెట్టు, ఇది మన ఇజ్జత్ కా సవాల్. వేగంగా పద, ఇంకా వేగంగా పద. ఇప్పుడు దిలావర్ ఇంకా మోటు నెక్ టు నెక్ పోటీ పడుతున్నారు. శభాష్, ఇది మన గౌరవానికి సంబంధించినది, నీ గౌరవానికి సంబంధించింది. మనం గెలవాలి. ఇదే నీ మొట్టమొదటి రేస్, ఇదే నీ ఆఖరిది కూడా. ఈ రేస్ తరువాత నేను నిన్ను అడవిలో వదిలిపెడతాను. శభాష్ తుఫాన్, వేగంగా పద, ఇంకో వేగంగా పద. మోటు దిలావర్ ని దాటుకుని వెళ్తున్నాడు. పోటా పోటీగా సాగుతుంది. అరే మోటు, వెరీ గుడ్. ఇప్పటికి పోటా పోటీగా రేస్ కొనసాగుతుంది. ఇప్పుడు మోటు ఫినిషింగ్ లైన్ కి దగ్గరగా వచ్చాడు. దిలావర్ చాలా వేగంగా రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా కొన్ని క్షణాల్లో తేలిపోతుంది. ఇప్పుడు మోటు ఫినిష్ లైన్ టచ్ చేశాడు. భరించలేని అవమానం. మా రఫ్తార్ ఒక మామూలు అడవి గుర్రం చేతిలో ఓడిపోయింది. నమ్మలేకపోతున్నా. దిలావర్ ఖాన్, మేరే సర్కార్, ఆ గుర్రం మామూలుది కాదు, ఆ మనిషి మామూలోడు కాదు. అతను మనకు ఉపయోగపడొచ్చు. చాలా సాహసం గలవాడు, పైగా గోలా మనిషి. మన సిటీ ఆఫ్ గోల్డ్ ని వెతకాలంటే ఇలాంటి మనిషే కావాలి. అవును,
నేను ఇదే ఆలోచిస్తున్నాను. హ, మీరెక్కడ ఆలోచించారు? నేను చెప్పాకే అవునన్నారు. సరేలే, నువ్వు చెప్పిన తర్వాతే అవునన్నాను. సంతోషమేనా? ఇప్పుడు చూడు నా యాక్టింగ్. ఈ రోజు తుఫాన్ తన సమర్థత నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ మిత్రమా, రేసులో నువ్వు మెరుపు వేగంతో పరిగెత్తావు. వెళ్ళు మిత్రమా. వెళ్ళు తుఫాన్, మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళు. ఓయ్ మోటు వీరుడా, దిలావర్ ఖాన్ గారు మీరెక్కడికి వచ్చారేంటి? దిలావర్ ఖాన్ సలాంని గుబుల్ చేయండి. మోటు గారు, ఈ రోజు వరకు హార్స్ రేసింగ్ లో నన్ను మించిన వారు లేరనుకున్నాను. కానీ ఈ రోజు మీ హార్స్ రేస్ చూశాక మేము మీకు బానిసలమైపోయాం. ఈ రోజు వరకు మా గుర్రం ఏ రేసులోనూ ఓడలేదు. మీరు కేవలం ఒక అడవి గుర్రంతో దాన్ని ఓడించారు. అందుకు బహుమతిగా ఈ బంగారాన్ని స్వీకరించండి. లగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో ఇన్ని బంగారు నాణాలను నేను ఎప్పుడూ చూడలేదా? డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. ఇవి అసలు సుసలైన బంగారు నాణేలు మిత్రమా. దిలావర్ ఖాన్ గారు, మీరు చాలా ఎక్కువ తీసుకొచ్చారు, కానీ ఈ బహుమతులు స్వీకరించే హక్కు మాకు లేదు. అరే, ఈ మాత్రం దానికే ఇలా అంటారేంటి? మీరు మా రాజ్యంలోకి వస్తే నేను మీకు ఎంతో ఇవ్వగలను. నిజంగా మీరు మా రాజ్యంలోకి వచ్చుంటే అప్పుడు నేను బిలావర్ ఖాన్, ఇలా మీరు ఇంటి గుట్టులంతా బయట పట్టడం మంచి పద్ధతి కాదు. అదేంటంటే క్షమించండి, క్షమించండి మోటు గారు, మీరు ఈ బహుమతిని అంగీకరించాలి. మీలాంటి సాహస వీరుణ్ణి ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. మీలాంటి గొప్ప మహావీరుడు మా దేశంలో ఉండుంటే అప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు. సారీ, నేనేదో అలా. దిలావర్ ఖాన్ గారు, అసలు విషయం ఏంటి? ముందు అది చెప్పండి. ఇందాకటి నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఎందుకని ఆగిపోతున్నారు? కాస్త చెప్పండి సార్. ఈమె మా బేగం గులే బకావాలి. ఈవిడేమంటుందంటే ఇంటి విషయాలు బయట మాట్లాడకూడదు. మేమందరం మీతో కలిసి సంతోషంగా ఉండాలని వచ్చాం. కాబట్టి నేను బాధాకరమైన విషయాలు చర్చించకూడదు. పైగా ఇది మా ప్రదేశం కాదు. మా బాధలు చెప్పి మేము ఇంకోరిని ఎందుకు బాధించాలి? దిలావర్ ఖాన్ గారు, మీరు ఎందుకు బాధపడుతున్నారో మాకు తెలియదు. కానీ మీరు మీ బాధను మాతో పంచుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందని మీకనిపిస్తే నిస్సంకోచంగా చెప్పండి సార్. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, అదే బాధను పంచుకుంటే తగ్గిపోతుంది. నిస్సంకోచంగా మీరు మాకు చెప్పొచ్చు. మోటుపతులు గారు, మీకు ఏమని చెప్పాలి? బేగం, మమ్మల్ని క్షమించండి. మేము ఇక ఎంతో కాలం ఈ బాధని అణిచిపెట్టుకోలేము. మా అప్పాజాన్ రోజు మా కళ్ళల్లోకి వస్తున్నారు. ఒక్కటే ప్రశ్న అడుగుతారు, మా తల్వార్ని కిరీటాన్ని నువ్వు ఎప్పుడు వెతుకుతావంటారు. ఇప్పుడు నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? కిరీటమా? తల్వారు కూడానా? ఎక్కడున్నాయవి? ఎవరు తీసుకువెళ్లారు? ఎన్నో సంవత్సరాల క్రితం దొంగలు దొంగిలించుకు వెళ్లారు. వాటిని సరిగ్గా గోల్డెన్ మౌంటైన్ వెనకాల వాళ్ళ షహర్లో దాచిపెట్టారు. లగైతే అంటే ఆ మౌంటైన్ బంగారుందా? లేదు, ఎప్పుడైనా కొండ మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది బంగారంలా మెరుస్తుందంతే. నేను ఎంతో మందిని పంపించాను. ఎవరో ఆ ఊరి దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళని ఇలా సాహసవంతులు కాదు మిత్రమా. ఇప్పుడు అబ్బాజానికి నేను ఎలా మొహం చూపించాలి? అబ్బాజానికి ఎలా మొహం చూపించాలి? పెద్దన్నయ్య, ఏడవద్దు ప్లీజ్, ఏడవద్దు. మేమందరం వెళ్ళి మీ అబ్బాజాన్ ఖడ్గాన్ని, కిరీటాన్ని వెతికి తీసుకొస్తాం. మిత్రుడు సమస్యల్లో ఉన్నప్పుడు మిత్రుడే సహాయం చేయగలడు మిత్రమా. మేం మీకు మిత్రులం, మైత్రిని చాటుకుంటాం. మిత్రుడా? మీరు నన్ను మిత్రుడా అన్నారా? ఎంతగానో నన్ను బాధ పెడుతున్న ఆ సమస్యని పరిష్కరిస్తాను అంటున్నారా? బేగం సాహెబా, ఇంకోటి తీసివ్వండి. ఏంటి ఇంకా బంగారు నాణాలా? మోటుపతులు, స్నేహం పేరున ఈ బహుమతిని కూడా స్వీకరించండి. ఇక నేను వెళ్తాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తాను. నమస్తే, సలాం, శుక్రియా మేరా దోస్త్. మేము మా దేశంలో ఎదురు చూస్తూ ఉంటాం. మోటు,
దిలావర్ ఖాన్ మనతో స్నేహం చేయటం, తర్వాత ఈ బహుమతులు ఇవ్వటం, ఇవన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయినట్టుగా లేదు. నాకెందుకో ఏదో గందరగోళంగా అనిపిస్తోంది. పతులు, ఆయన మనకి బంగారపు నాణాలు బహుమతిగా ఇచ్చి వెళ్తున్నారు, కానీ మన దగ్గర నుంచి ఏమీ తీసుకుని వెళ్ళడం లేదు కదా. ఇందులో గందరగోళమైన విషయం ఏముంది? మనం స్నేహాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చాం. మిత్రుడిచ్చే మాట పక్కా మాట. ఏది ఏమైనా మోటు మాట నిలబెట్టుకుంటాడు. సరే మోటు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడక్కడికి నేను వస్తాను. నా మిత్రులారా, సోదరులారా, కింద ఆ ఊరు కనిపిస్తుంది కదా, ఆ ఊరే బిలావర్ ఖాన్ మిత్రులారా. పైలట్ అన్నయ్య, త్వరగా అక్కడ ల్యాండ్ చెయ్యి. ఆ ఊళ్ళో నా మిత్రుడున్నాడు. నేను ఆ ఊర్లో ప్లేన్ ని ల్యాండ్ చేయలేను, ఎందుకంటే ఆ ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ల్యాండ్ చేద్దాం. అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళండి. ఐడియా, మనందరం ఇక్కడి నుంచి బై రోడ్డే వెళదాము. ఏమంటావు డాక్టర్ జట్కా? అవును మిత్రమా, అలాగే వెళదాం. పదండి, ఇక ఆలస్యం ఎందుకు? అరే, మన ఆకాశంలో ఉన్నాం. ఇక్కడ రోడ్ అనేది ఏం లేదు. మీరందరూ జోక్ చేస్తున్నారు కదా. పెద్దన్నయ్య, పద. డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నా కారు వింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు మిత్రులారా. అయ్యమ్మా, వింగ్స్ తెచ్చుకోకపోతే ఏం జరుగుతుంది? డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. డాక్టర్ జట్కా, కారు నేలను గుద్దుకుంటే మనం పై వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ జట్కా, నువ్వు సరైన బటన్నే నొక్కుతున్నావు కదా, సరిగ్గా చూడు. అరే డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నేను వేరే బటన్ నొక్కాను మిత్రులారా. రైట్ బటన్ రైట్ సైడే ఉంది మిత్రులారా. ఏమైంది మిత్రులారా, ఏమైంది? మనం బతికిపోయాం, ఆనందించండి మిత్రులారా. బతికావా? కానీ మాకు రైట్ బటన్ గురించి రైట్ టైం లో చెప్పకపోతే గనక నువ్వు నీతో పాటు మమ్మల్ని అందరినీ ఈ పాటికి పై లోకానికి పంపించుండేవాడివి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.